వ్యవస్థల మధ్య సమతుల్యం ఉండకుండా శాసన వ్యవస్థ ఒకవైపున, న్యాయ వ్యవస్థ ఒకవైపున, కార్యనిర్వాహక వ్యవస్థ ఒకవైపున, ఈ మూడింటి మధ్య పని విభజన ఉంటే ఆచరణలో ఏం జరుగుతుందంటే శాసన వ్యవస్థ ప్రధాన పాత్ర తీసుకొని ఈ కార్యనిర్వాహక వ్యవస్థ మీద పెత్తనం చేస్తూ మేము చెప్పినట్టు మీరు నడవండి, మేము చెప్పినట్టు మీరు చేయండి, ఆ రకంగా అటు పోలీస్ వ్యవస్థను కానీ, రెవెన్యూ వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థల్ని శాసిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఒక పదం వస్తుంది, మేము రాజకీయ పాలన చేస్తామని. ఎవరు ధైర్యం చేసి ఆ మాట అనలేరు. మేము రాజ్యాంగబద్ధ పాలన చేస్తాం, ప్రజాపాలన చేస్తాం, అందరికీ ఉపయోగపడే పాలన చేస్తామంటారు. కానీ దానికి భిన్నంగా మేము రాజకీయ పాలన చేస్తాం, మా రాజకీయ నేతలు ఏం చెప్తే అది మీరు అమలు చేసేట్టుగా ఉండండి అనే ఒక దృక్పథం వస్తూ ఉంది. ఇది చాలా భవిష్యత్తులో చాలా నష్టం కలిగిస్తుందని భావిస్తూ